మనం వెళ్ళిన టైంలో స్నోఫాల్ పడుతుందంటే అది మన అదృష్టం. మాకైతే అలానే జరిగింది. అటల్ టనల్ అండ్ సిసు ఇస్ ద మెయిన్ ప్లేస్ ఇన్ మనాలి. స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల మా వెహికల్ అయితే అలౌ చేయలేదు. మేమైతే 4x4 వెహికల్ సెపరేట్ గా బుక్ చేసుకున్నాం. సోలాంగ్ వ్యాలీ నుంచి అటల్ టనల్ కి 5,000 అయితే తీసుకున్నాడు 4x4 వెహికల్ కి. మేము ప్లాన్ చేసుకున్న డే నుంచి ప్రతిరోజు అయితే చూస్తున్నాం స్నోఫాల్ ఉందా లేదా అని. బట్ లాస్ట్ కి వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఇట్. అటల్ టనల్ ఎంటర్ అయ్యేసరికి స్నోఫాల్ అయితే చాలా ఉంది. ఒక్కసారి అయితే ఈ విజువల్స్ చూడండి. మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటారు. అలా అటల్ టనల్ నుండి అలా బయటకు వెళ్తే అసలు 2 కళ్ళు అయితే సరిపోలే. ఒక్కసారిగా మాకైతే మనం ఇండియాలో ఉన్నామా వేరే కంట్రీలో ఉన్నామా అని అనిపించింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో మంచి ట్రిప్ ప్లాన్ చేయాలి, స్నోఫాల్ విట్నెస్ చేయాలనుకుంటే మనాలి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మేమైతే ఒక 2-3 అవర్స్ ఉందాం, రీల్స్ తీసుకుందాం, చాలా చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఉన్న స్నోఫాల్ కి, ఈ క్లైమేట్ కి, ఈ టెంపరేచర్ కి అసలు ఒక 1.5 అవర్ అయితే ఉండగలిగాం. అది కూడా చాలా కష్టం మీద. మేమైతే ఫొటోస్, రీల్స్ అండ్ ఆ వ్యూ ని ఎంజాయ్ చేసి తిరిగి అయితే వచ్చేసాం. మేము బయటకు రాగానే అటల్ టనల్ ఈస్ క్లోజ్డ్ అన్నారు. ఎందుకంటే డ్యూ టు హెవీ స్నోఫాల్ డైలీ ఒక 50 to 100 వెహికల్స్ లోపలికి పంపుతారు. మేమైతే సోలాంగ్ వ్యాలీకి రిటర్న్ వచ్చేసి అక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. పారాగ్లైడింగ్, లాంగెస్ట్ జిప్ లైన్ అయితే ఉంటుంది. ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే మా వాళ్ళందరూ చేసేసారు. సో ఫైనల్లీ ఫుల్ఫిల్డ్. ఇలా అయితే డే 3 కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా హ్యాపీగా రిటర్న్ అయిపోయాం.